రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తోందని చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పలు కేసులు ఇరువురు రాజీతో పరిష్కరించబడ్డాయి. చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, జడ్జి శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ మాట్లాడుతూ లోక్ అదాలత్ తో విలువైన కోర్టు సమయం వృధా కాకుండా ఇరు వర్గాల వారు రాజీ పడడంతో సులువుగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశంలో చేసిన తప్పులను తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్, చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు, చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చంద్రనాయక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. awareness క్షణికావేశంలో తప్పులు చేసేసి తర్వాత పశ్చాత్తాపడి కోర్టు చుట్టూ పొజిషన్ ఎందుకంటే వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళ విషయంలో చేయగానే దాంట్లోనే ఈ సర్కారం అనేది ఏదైనా న్యాయస్థానం ఈ విధానంలో అవసరమైతే మనం గొడవ చేసుకోవాలంటే అడ్మిషన్ అంటే నడిమెంట్ అడ్మిషన్ వేరే చేసినట్టే నేను అందుకంతా గ్రహించి విధంగా ఉండాలని చెప్పేసి ఈ ఫిగర్స్ అనేది ముఖ్యంగా కాబట్టి అంతా తోడ్పడితేనే ఈ ఫిగర్స్ అనేది రావడం జరిగింది. ఇంకా చాలా పొందించి మో స్పెసిఫిక్లీ ఈ రెస్పాన్స్ కేసెస్ చాలా ఉంది. ఇంకోటి సహకారం అయితే చాలా చాలా కేసెస్ అలాగే పిల్లలు కాపాడు కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ చేయడానికి స్పెషల్గా అప్లై చేశారు. దానికి ఐడియా లేదు. కేసెస్ ఇక్కడ ఈ కోర్టులో కేసెస్ అడ్వకేట్స్ పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు లోక్ అదాలత్లో ఈ సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, పెట్టి కేసెస్ ఏవైతే కాంపౌండబుల్ ఉంటాయో అలాంటి కేసులో ఈరోజు సెటిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా కోరుతున్నాను. సో ఈరోజు జరిగే లోక్ అదాలత్ విజయవంతం చేయాలి. మొత్తం కలిపి మన దగ్గర 1094 కేసులు డిస్పోజ్ చేస్తాం. దాంట్లో కేసుల పరంగా అంటే కేటగిరీ ఆఫ్ కేసెస్ వైజ్ చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 648 కేసులు చేసినాం. దీనికి గాను అపరాధ రుసుము 11,98,000 వసూలు చేసి ఫైన్ కలెక్ట్ చేసినాం. అట్లనే రాజీ పడ్డ కేసులు 147 నిన్నటి వరకు, ఇవాటితో కలుపుకుంటే 154 అవుతుంది. అట్లానే అడ్మిషన్స్ అంటే చిన్న చిన్న తగాదాలు ఆ విషయంలో అవి చేసిన అడ్మిట్ చేసిన కేసులు 134. ఇవాళ ఒక 10 కేసులు ఉంటాయా, ఒక 10 కేసులు అడ్మిషన్స్ కలుపుకుంటే అవి కూడా 144 కేసులు పరిష్కృతమైనవి. సివిల్ తగాదాలు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు, ఏడీజీ చేవెళ్ల కోర్టులో ఒకటి పరిష్కృతమైంది, రాజీ పడ్డారు. సో మొత్తంగా చూసుకుంటే మన దగ్గర
నిన్నటి వరకు ఈపీటీ కేసెస్ 166తో కలిపి 1094 కేసులు చేశాము. అందులోనే మనము 14,87,990 రూపాయలు ఫైన్గా వసూలు చేశాం. సో ఇవాళ ఇంకా కొన్ని కేసెస్ చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఒక 100 ఉన్నాయి అన్నారు. రాలేదు, ట్రాఫిక్ వాళ్ళు రాలేదు. 100 కేసుల వరకు పరిష్కృతం కావచ్చు. అలానే ఇందాక చెప్పిన విధంగా అడ్మిషన్స్ కానివ్వండి, ఇంకా కాంప్రమైజ్ కానివ్వండి, అదొక 15 కేసుల దాకా పరిష్కృతం ఉంటుంది. సో ఈసారి జరిగిన నేషనల్ లోక్ అదాలత్ ప్రత్యేకత ఏంటంటే పోలీస్ వారు వారి పూర్తి సహకారం అందించడంతో, అలాగే వెకేషన్ రావడంతో, సివిల్ వెకేషన్ రావడంతో కొంచెం వాళ్ళ టైం ఎక్కువగా పార్టీస్ని కక్షిదారులను పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ అలా ఇవ్వడం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కృతమైనవి సార్. అది కూడా పెండింగ్ కేసులు, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి పెండింగ్లో ఉన్న కేసులు ఎక్కువ మటుకు ఆ కేసులు పెండింగ్ డిస్పోజల్ అయినాయి కాబట్టి పెండెన్సీ తగ్గుతుంది. సో ఇలాగే ఈరోజు జరిగే ఇంకా ఎవరైనా కక్షిదారులు ఉంటే వాళ్ళు వేరే విధంగా కేసెస్ రాజీ చేకూర్చే కేసెస్ ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు జరిగే నేషనల్ అదాలత్ని సద్వినియోగం పరచుకోవచ్చు.